అందరికీ నమస్తే. తెలంగాణకు ద్రోహం రాజకీయాలు ఏమని ఉండొచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా గెలవచ్చు, అధికారం రావచ్చు. కానీ ద్రోహం మాత్రం కళ్ళకు కట్టొచ్చినట్టే కనబడుతుంది. మనకున్నవే రెండు, కృష్ణా గోదావరి. గోదావరిలో కాళేశ్వరాన్ని బాగు చేయక నీళ్ళు వెనుక కిందికి పోతున్నాయి. కృష్ణా దగ్గరకు వస్తే కృష్ణా దగ్గర పాత ప్రభుత్వం పేరు చెప్పి ఆ నీళ్ళు మొత్తం ఏపీ తరలించుకోపోతున్నది. అసలు కృష్ణా నుంచి మనకు వచ్చే నీళ్లు 299 టీఎంసీ కూడా ఇప్పటిదాకా ఎప్పుడు వాడుకోలేని పొజిషన్ కొనామంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. అసలు 299 ఎందుకు వేసుకున్నావు అని అడుగుతున్నారు కదా కేసీఆర్ని. అసలు 299 ఇప్పటిదాకా ఎందుకు వాడలేదో ఏ ప్రభుత్వం అన్న సమాధానం చెప్తుందా? ఎందుకు అంటే ప్రాజెక్టులు లేవు మన దగ్గర. ప్రాజెక్టులు కట్టుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ఆగిపోయింది. ఇక ఇటు వస్తే గోదావరి, కృష్ణా గోదావరి, ఈ రెండు నదులపైన మనం తెలంగాణ తెచ్చుకుంది నీళ్ళ కోసం ఒకటి ప్రియారిటీ. కానీ ఈ రెండు నదుల మీద తెలంగాణకు జరుగుతున్న ద్రోహం ఏంది? అసలు ఎందుకు దీనిలో రాజకీయంగానే రాజకీయ పార్టీలు చూస్తున్నాయి? అసలు తెలంగాణ ప్రయోజనాలను, తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఎందుకు పట్టించుకుంటలేరు? ఆంధ్ర ప్రయోజనాలకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే వీళ్ళు చేతులు ఎత్తేసారు. వీళ్ళకు నదుల మీద అవగాహన లేదు, అసలు నదీ జలాల మీద అవగాహన లేదు. వీళ్ళకి అవగాహన లేకపోవడం, చంద్రబాబు నాయుడుకు పూర్తిగా అవగాహన ఉండడం, మొత్తానికి తెలంగాణకు ద్రోహం జరుగుతుంది. అన్ని విషయాలు చెప్తే నేను మీకు పాయింట్ టు పాయింట్. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ముందు మనం గోదావరితో స్టార్ట్ చేద్దాం. గోదావరిలో ఏమైంది? గోదావరిలో మన కాళేశ్వరం, మనకు తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత రెండు చూడాలి. తెలంగాణ రాకముందు నీళ్లు లేవు మనకు. తెలంగాణ రాకముందు మొత్తం రైతులందరూ కూడా సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాళ్ళు, బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, చిన్న జాబులు చేసేవాళ్ళు, వీడికి వచ్చి రిక్షాలు దొక్కేవాళ్ళు, వీడికి వచ్చి ఆటోలు నడుపుకునేవాళ్ళు. మన రైతులు 100 ఎకరాల రైతు కూడా హైదరాబాద్లో జాబ్ చేసుకుంటేనే గొప్ప. ఆయన 100 ఎకరాలున్న ఆసామి కాదు. అట్లాంటి టైంలో కాళేశ్వరం కట్టుకున్నాం. కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయి, మొత్తం చెరువులు నింపినారు, భూగర్భ జలాలు పెరిగినాయి. అయినా సరే ఇప్పుడు కాళేశ్వరం పక్కన పెట్టింది గవర్నమెంట్. కాళేశ్వరం రిపేర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, చూసినారా? ఇప్పుడు జనం సైన్సర్ అని ఉద్దేశంతోన ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్ఎన్టీకి లేఖలు రాయడము, వాళ్ళు చేస్తామనడం, చేయమనడం. వాళ్ళు కడతామన్నప్పుడు 450 కోట్లతో చేస్తా అంటే వద్దు అన్నారు. ఇప్పుడు వాళ్ళు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు ఎల్ఎన్టీ ఎన్ని భరిస్తుంది, మొత్తం భరిస్తారా, అసలు కడతారా కట్టరా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఏంది ఇక్కడ తెలంగాణకు జరుగుతున్న ద్రోహం ఏంటంటే, కాళేశ్వరం దగ్గర మనకు రెండు, ఇటు గోదావరి, ఇటు ప్రాణహిత, ఇక్కడ మేడిగడ్డ ఉంటుంది. మనోళ్ళు ఏమంటున్నారంటే మనం ఇక్కడ తుమ్మిడెట్టి ఇక్కడ కట్టేస్తామంటున్నారు. అంటే ప్రాణహిత నీళ్లు డైరెక్ట్గా ఏపీకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఈ కాళేశ్వరం గేట్లు మొత్తం ఎత్తుకొని ఉన్నాయి, రిపేర్ చేయలేదు కాబట్టి గోదావరి నీళ్ళు మొత్తం అట్టే పోతాయి. మనకు గోదావరి అన్నిసార్లు అన్ని టైంలో నీళ్ళు దొరకవు. ఒక్కొక్కసారి ఇసుకలు కనిపిస్తాయి, తెలుసుగా మనకు గోదావరిలో. కానీ ఈ ఇక్కడ నుంచి ప్రాణహితం నుంచి ఆల్ టైమ్స్ నీళ్ళు ఉంటాయి, ఎన్నో కొన్ని. ఎండాకాలం కూడా వాటర్ ఫ్లో ఉంటుంది ఎంతో కొంత. మనం ఈ వాటర్ కూడా ఒడిచి పట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ మేడిగడ్డ కట్టిండ్రు. కానీ ఇప్పుడు ఏపీకి నీళ్లు పోవాలంటే ఈ దీన్ని పక్కన పడేయాలి. ఈ గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేసింది. ఎవరికి న్యాయం జరిగింది? ఇక్కడ తెలంగాణ న్యాయం జరిగిందా? ఈ నీళ్ళు మొత్తం ఏపీకి పోతే ఏపీకి న్యాయం జరిగింది, తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఇంకా కృష్ణా కాడికి వస్తే కృష్ణా ఒక రకమైన తేడా. కృష్ణా దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు? పాలమూరు రంగారెడ్డి వీళ్ళు వచ్చిన తర్వాత ఏ పని కాలేదు. మేము 7,000 కోట్ల రూపాయల పనులు చేసామని చెప్తున్నారు. వీళ్ళు పనులు చేయలేదు. పాత గవర్నమెంట్లో చేసిన పనులు ఉంటాయి కదా, ఆ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి కమిషన్లు తీసుకున్నారు. కమిషన్ల కోసమే కాంట్రాక్టర్ పైసలు. నేను చాలాసార్లు వీళ్ళు కాంట్రాక్టర్లకే ఇస్తున్నారు పైసలు, అప్పులు తీసుకొచ్చి భూములు అమ్మి అంటే అసలు వీళ్ళు ఏం పని చేయలేదు కదన్నా. ఏం పని చేయకపోయినా వీళ్ళు కాంట్రాక్టర్లకు దేని కింద పైసలు ఇస్తున్నారని అడిగారు చాలామంది కామెంట్ రూపంలో. వాళ్ళకి ఇదే క్లారిటీ. పాత గవర్నమెంట్లో ఇట్లాంటి 1,000 కోట్ల రూపాయలు పనులు అయ్యి ఉంటాయి కదా కాంట్రాక్టర్లు, వాళ్ళకి ఇచ్చిన డబ్బులు చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చినట్టు ఎందుకు అని అంటే కమిషన్ల కోసం అనేది బాగా ప్రచారంలో ఉంది. అందుకేనేమో మరి ఎందుకు ఇచ్చారు అనేది ఒక పెద్ద డౌటే. వాళ్ళకు 1,000 కోట్లు ఎందుకు ఇచ్చారని. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కింద ఈ 7,000 కోట్ల రూపాయలు ఇచ్చింది పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చారు. పని జరగలే. పోయిన గవర్నమెంట్లో పని జరిగితే దానికి డబ్బులు ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు తుంగభద్ర నుంచి శ్రీశైలం ఎందుకు మార్చిండ్రు? సోర్స్ పాయింట్ శ్రీశైలం
నీళ్లు చాలా ఎక్కువ మనకు తుంగభద్ర నుంచి భీమా నుంచి దాదాపు 400 టీఎంసీలు నీళ్ళు వస్తాయి శ్రీశైలానికి. మనకి ఇక్కడ జూరాల 9 టీఎంసీ కెపాసిటీ, మొత్తం షిల్ట్ వచ్చేసింది. 9 టీఎంసీ కూడా ఎప్పుడు పడలే మనం. ఎందుకు పడలేదు 9 టీఎంసీలు అంటే వెనుక కర్ణాటక మునిగిపోతుంది కాబట్టి మనం పట్టాం. లాస్ట్కు షిల్ట్ వచ్చి వచ్చి లాస్ట్కు 6 టీఎంసీకి వచ్చింది, 6 టీఎంసీ. ఈ 6 టీఎంసీల నీళ్ళు మనకు కృష్ణా నీళ్ళు మాత్రమే రావాలి. మనకు అక్కడ తుంగభద్ర తర్వాత భీమా ఆ 2 వస్తాయి, ఇక్కడ రావు అవి. ఇప్పుడు ఈ నీళ్ళు ఏంది వచ్చినప్పుడు మనకు ఆ 6 టీఎంసీ నిండిన తర్వాత కొన్ని నీళ్ళు మాత్రమే అవుట్లో ఉంటుంది. మనకు ఆల్ టైం అందుబాటులో ఉండవు నీళ్ళు అక్కడ. ఇప్పుడు ఎక్కువ ఉన్న దగ్గర నీళ్ళు తీసుకోవాలన్నా తక్కువ ఉన్న దగ్గర నీళ్ళు తీసుకోవాలా? మనం ఎక్కువ ఉన్న దగ్గర తీసుకోవాలి. 90 టీఎంసీ నీళ్ళు అనుకున్నాం పాలమూరు రంగారెడ్డి. ఎక్కువ ఉన్న దగ్గర అంటే శ్రీశైలం నుంచి తీసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళ బాధ ఏంటంటే శ్రీశైలాన్ని మొత్తం వదిలేసుకుందాం, మనకొద్దు శ్రీశైలం, అసలు ఏపీ వాళ్ళతో గొడవలు వద్దు, ఏపీ వాళ్ళకు శ్రీశైలాన్ని అప్పగించేద్దాం, మనము జూరాల నుంచి వాడుకుందాం. అంటే ఏపీతో పంచాయతీలు తెంపుకోవాలంటే మన వాటా వదులుకోవాలనా, లేకపోతే మన వాటాను వాళ్ళ వాటాను సమాన వాటా ఎవరెవరికి ఎన్ని కావాలన్నా అవి తెంచుకోవాలన్నా? 298 టీఎంసీకి కేసీఆర్ సంతకాలు చేసిండు. నువ్వు సంతకం చేయకపోతే అవి కూడా రావు. నువ్వు ట్రిబ్యునల్ తేల్చే వరకు ఖచ్చితంగా ఒక టెంపరీ అగ్రిమెంట్ ఉంటుంది. ఆ టెంపరీ అగ్రిమెంటు బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్. మా దగ్గర ప్రాజెక్టే లేవు ఊడ్చిపడడానికి. అందుకే 299 టీఎంసీలు ఇప్పటిదాకా ఎప్పుడు వాడలేదు మన జీవితంలో. కనీసం పాలమూరు రంగారెడ్డి అయినా పూర్తయితే మనం ఆ శ్రీశైలం నుంచి మనం కూడా కొట్టవచ్చు. ఇప్పుడు వాళ్ళ శ్రీశైలం నుంచి ఏపీకి ఎడగొడుతున్నారు నీళ్ళు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు, ముచ్చుమర్రి అంటారు, రకరకాల ప్రాజెక్టులు. వాళ్ళు ఎన్ని కొడుతున్నారు? వాళ్ళు 13 టీఎంసీలు నీళ్ళు కొడుతున్నారు డైలీ ఏపీ. మనం కల్వకుర్తికి 0.25 టీఎంసీ, అంటే ఒక టీఎంసీలో కాదు, పావు సగం టీఎంసీ. మన కనీసం పాలమూరు రంగారెడ్డి రెడీ చేసుకుంటే మనం శ్రీశైలం నుంచి నీళ్ళు కొట్టవచ్చు. వీళ్ళేమో శ్రీశైలం నుంచి వదిలేద్దాం, మనం ఇప్పుడు జూరాలకి కొట్టగలరా? జూరాల కేవలం వరదొచ్చిన మాత్రమే కొట్టాలి, మిగతా రోజులు కొట్టలేము. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఫుల్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు. మనం కూడా డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవాలనే పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చారు. అన్నిటికీ రాజకీయాలు ఇంప్లిమెంట్ చేయొద్దు. సింపుల్గా ఏపీకి మేలు జరగాలని కేసీఆర్కి ఉంటుందా? సింగిల్ పాయింట్ ఎందుకు ఉంటుంది? ఒకవేళ కేసీఆర్కు ఏపీకి నీళ్లు పంపాలి, తెలంగాణ ఎండబెట్టాలని కేసీఆర్కు ఉంటుందా? ఒకవేళ ఉంటే మనం ఈ 5-6 ఏళ్ళకెళ్ళి తెలంగాణ వరి వండడంలో ఫస్ట్ ప్లేస్ ఎట్లా వచ్చింది? ఏపీ 7th ప్లేస్లో ఉంది. ఎందుకు? ఒకవేళ ఏపీకే మంచి జరగాలని కోరుకుంటే ఏపీఏ నెంబర్ 1 ప్లేస్కి రావాలి కదా, మళ్ళీ ఎందుకు రాలేదు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్ర మీడియా, ఆంధ్ర లీడర్లు, ఆంధ్ర ప్రభుత్వము వాళ్ళందరూ కేసీఆర్ని తిరుగుతున్నారు, రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు. ఎందుకు? వాళ్ళు కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేసి ఏపీకే న్యాయం చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ని పొగిడేవాళ్ళు కదా. వాళ్ళు కేసీఆర్ని పొగుడుతలేరు, రేవంత్ రెడ్డి ఎందుకు పొగుడుతున్నారు? వీళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి. మనకు ఓపెన్గా కనిపిస్తలేదా? బనకచెర్ల అప్పుడు ఢిల్లీలో ఏం మాట్లాడిండ్రు? అసలు చర్చనే లేదు అన్నారు. తీరా చూస్తే ఏకంగా దాని మీద కమిటీ వచ్చింది. ఇప్పుడు పేరు మార్చిండ్రు, నల్లమల్ల సాగర్. మరి పేరు మార్చినా మన తెలంగాణ నీళ్ళు, మన గోదావరి నీళ్ళు తీసుకొని పోదామనే కదా వాళ్ళ ప్లాన్. ఎందుకు ఈ ప్రభుత్వం ఫైట్ చేస్తలేదు? అన్నీ వదిలేద్దాం, వాళ్ళు ఏ గోదావరి వదిలేద్దాం, శ్రీశైలాన్ని వాళ్ళకి వదిలేద్దామని అనుకుంటుంది. ఇది తెలంగాణకు జరుగుతున్న ద్రోహం. అది ఇయ్యాల సమస్య కాకపోవచ్చు, కానీ రేపు వానలు పడకపోతే మళ్ళీ మనం ఎప్పుడోలు అవుతాం. తెలంగాణ రాకముందు ఎట్లున్నదో అట్లాంటి పొజిషన్ వస్తుంది. వీళ్ళేమో ఇంకొక 3 సంవత్సరాలు ఉంటాం. ఈ 3 సంవత్సరాలు ఏదో సర్దుకొని బయటపడితే ఇంకా తర్వాత ఉండేతోడెవడో, వచ్చేతోడెవడో, పోయేతోడెవడో మాకు సంబంధం లేదు. కానీ మనం వీళ్ళు ఎందుకు ఏపీకి న్యాయం చేయాలనుకుంటారు? అది కూడా అడగచ్చు క్వశ్చన్ మీరు. వీళ్ళు తెలంగాణ బిడ్డలే కదా, రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డనే, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిడ్డనే, ఈ గవర్నమెంట్లో తెలంగాణ బిడ్డలే. వీళ్ళు ఎందుకు ఏపీకి న్యాయం చేయాలనుకుంటారు అంటే వీళ్ళకు అక్కడి నుంచి కొన్ని ఫ్రెండ్షిప్లు ఉన్నాయి. వీళ్ళకు కేసీఆర్ జగన్ కోసం అయితే తెలంగాణ వాటా వదులుకోడు, కానీ చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి ఏదైనా చేసి సిద్ధంగా ఉన్నాడు కదా, ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా, మనకు అనిపిస్తుంది కదా. అన్నీ వదులుకుంటున్నాడు కదా వాళ్ళ కోసం. ఇది మాత్రం ఎందుకు వదులుకోడు? ఆయన ప్రయోజనాలు మొత్తం ఏపీతో ఎందుకు ముడిపడి ఉన్నాయి రేవంత్ రెడ్డికి? కేసీఆర్కి అయితే రేవంత్ రెడ్డితో చుట్టరికం లేదు, కేసీఆర్కి అయితే ఆంధ్రతో చుట్టరికం లేదు, కేసీఆర్కి అయితే ఏపీ చంద్రబాబు నాయుడుతో చుట్టరికం లేదు.
కానీ రేవంత్ రెడ్డికి చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వాళ్ళ రాజకీయ ఫ్రెండ్షిప్ ఉంది, పొలిటికల్ ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు సీఎం రమేష్ రేవంత్ రెడ్డి ఎంత క్లోజ్, నిన్నమొన్న చూలే ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటికి పోయినరు. ఇప్పుడు చూస్తలేమా విజయవాడ పోయేతోళ్లకు, ఏపీకి సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ పోయేతోళ్లకు టోల్ ఫ్రీ, తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నట్టు ఇక్కడ. ఇది తెలంగాణ జనం గమనించాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.